సో తమన్ గారితో కానివ్వండి, దేవిశ్రీ ప్రసాద్ గారితో కానివ్వండి, మణిశర్మ గారితో కానివ్వండి, ఇంకా చాలామంది పెద్ద పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర వర్క్ చేశారు కాబట్టి, సో అందరి దగ్గర అంటే ఆ క్వశ్చన్ అనేది చాలా కామన్గా అనిపిస్తుంది. బట్ ఇక్కడ నేను చేయబోతున్నాను సాంగ్ అని వెళ్ళబోతున్నాను అన్నప్పుడు ఎక్సైట్మెంట్ ఎక్కువగా ఉండిన మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? నా చిన్నప్పుడు లైక్ నేను చాలా కోరస్ పాడి యూనో చాలా ట్రాక్స్ అవి పాడింది అవన్నీ కూడా నేను చాలా కోరస్ పాడి చాలా ట్రాక్స్ అవి కూడా పాడింది చిన్నప్పటి నుంచి ఎక్కువ కీరవాణి సార్కి పాడాను. అంటే అండ్ ఎవ్రీ డే రికార్డింగ్కి వెళ్ళేవాళ్ళం. అంటే కోరస్ పాడడానికి ఇది ఒక వర్క్ ఉంటూ ఉండేది. ఎవ్రీడే అదే ఇంట్రెస్ట్తో వెళ్ళేదాన్ని నేను. మిగిలిన అందరి దగ్గరికి కొంచెం నర్వస్నెస్తో వెళ్ళేదాన్ని, పాట ఓకే అవుతుందా అవ్వదా అని. కీరవాణి సార్ రికార్డింగ్కి మాత్రం నేను ఒక ఇంట్రెస్ట్తో ఒక సరదాగా అలా వెళ్ళేదాన్ని. బికాజ్ నేను ఒక పర్సన్గా ఒక అంటే ఎలా చెప్పను మెచ్యూరిటీ పొందుతున్న టైంలో, మెచ్యూరిటీ మెంటల్గా వస్తున్న టైంలో ఐ యూస్ టు గో అండ్ సింగ్ అట్ కీరవాణి సార్స్ రికార్డింగ్ అనమాట. సో అట్ కీరవాణి సార్స్ ప్లేస్. సో అక్కడ నేను చాలా ఎంజాయ్ చేస్తాను అనమాట. అక్కడ డిస్కషన్స్ కానీ, ఒక సాంగ్ని ట్రీట్ చేసే విధానం కానీ, కీరవాణి గారు ఇచ్చే ఎగ్జాంపుల్స్ కానీ, ఇవన్నీ నేను తరోగా ఎంజాయ్ చేసేదాన్ని. సో ఆ తర్వాత తమన్ గారి దగ్గర కోరస్ అవి పాడుతూ ట్రాక్స్ అవి పాడేదాన్ని. సో అలా ఎంజాయ్ చేసేదాన్ని. దేవిశ్రీ ప్రసాద్ గారి షోస్ నేను చాలా ఎంజాయ్ చేస్తాను. అండ్ కోటి గారు, మణిశర్మ గారు వీళ్ళ షోస్ ఏంటంటే వందే మాత్రం గారు, ఆర్పి గారు, అనూప్ గారు, వీళ్ళందరి షోస్ ఏంటంటే నేను ఆ షోలో ఆ స్పేస్ ఉంటుంది కదా స్టేజ్ మీద వాళ్ళ సాంగ్స్ ఎంజాయ్ చేస్తూ పాడే ఆ టైంని నేను చాలా ఎంజాయ్ చేస్తాను. ఆ ముందు ప్రాసెస్ అంతా కీరవాణి సార్ దగ్గర ఎక్కువ ఎంజాయ్ చేస్తాను. అంటే రిహార్సల్ టైమ్ ఆ టైం అంతా కీరవాణి సార్ షోలో ఎక్కువ ఎంజాయ్ చేస్తా. షోలో నుంచుని పాడేటప్పుడు ఆ సాంగ్స్ని ఎంజాయ్ చేయడం, ఆ సౌండింగ్ ఎంజాయ్ చేయడం ఇక్కడ ఎక్కువ ఎంజాయ్ చేస్తాను. సో అలా ఒక్కొక్కళ్ళ దగ్గర ఐ హ్యావ్ వన్ స్పెషల్ పాయింట్ అనమాట. గీత గారి మ్యూజిక్ జర్నీ మొత్తంలో ఎస్పెషల్లీ ఈ సాంగ్ ఒక బిజీ షెడ్యూల్ వల్లనో, డేట్స్ ప్రాబ్లం వల్లనో, ఆర్ ఎనీ ఫ్యామిలీ రీజన్స్ వల్ల కానీ అవకాశం చేతి దాకా వచ్చి లాస్ట్లో మిస్ అయిపోయింది అని అనుకొని రిగ్రెట్ ఉండిపోయిన సాంగ్ ఏదన్నా ఉందా? ఇళయరాజా గారి పాట 2 సాంగ్స్ పాడాను ఇళయరాజా గారికి రెగ్యులర్గా. అప్పుడు ఆ తర్వాత థర్డ్ సాంగ్కి పిలిచారు. గుండెల్లో గోదారి సినిమాలో వెచ్చాని వయసుందిరా అనే సాంగ్ పాడాను. అదే తమిళ్లో వేరే సాంగ్ పెట్టి పాడిద్దామని నన్ను పిలిచారు. నాకు అస్సలు గొంతు లేదు, అస్సలు గుండెల్లో గోదావరి పాట పాడినప్పుడే గొంతు లేదు. ఇంకా వర్స్ట్ అయిపోయాక దానికి పిలిచారు. అప్పుడు చాలా అసలు ఎంత బాధపడ్డానంటే, నేను అసలు ఎప్పుడు ఆపర్చునిటీ వదులుకునే టైపే కాదు. నేను దేనికోసం పరిగెట్టాను, వచ్చిన దాన్ని వదలను, ఇది నేను. అలాంటి నాకు వచ్చిన ఆపర్చునిటీని అసలు గొంతు రావట్లేదు, అంటే ఇట్లా పోయింది, పూర్తిగా గొంతు పోయింది అంటారు కదా, అలా వస్తోంది. సో నేను చాలా బాధపడ్డాను. నేనేమో యుఎస్లో షో ఒప్పుకున్నాను. ఆ తర్వాత యుఎస్కి వెళ్ళాను. బాధపడుతూ ఉండగా ఫోన్ వచ్చింది. ఏంటంటే ఇళయరాజా గారి షోలో పాడడానికి ఫోన్ వచ్చింది. ఫోన్లే సాంగ్ మిస్ అయినా షో అవకాశం వచ్చింది. అంటే నాకు ఎలా ఉండిందంటే, అప్పుడు ఎలా ఉండేదంటే లిటరలీ 10 years బ్యాక్, ఇప్పుడు ఈ రోజుల్లో పలానా పర్సన్కి డిమాండ్ ఉంది అనేది వీ కెన్ సీ. ఆ పర్సన్ కూడా తెలుసు నాకు డిమాండ్ ఉంది అని ఇప్పుడు జనరేషన్కి తెలుసు త్రూ నంబర్స్, యూట్యూబ్ నంబర్స్ కానివ్వండి, స్పాటిఫై నంబర్స్. అప్పుడు అలా లేదు. మనకి డిమాండ్ ఉందనే విషయం మొత్తం అయిపోయాక తెలుస్తుంది. ఓహో లాస్ట్ 1 year మనకు చాలా డిమాండ్ ఉంది అనమాట అని ఆ ఏడాది అంతా అయిపోయాక తెలుస్తుంది. సో అలా నేను తర్వాత హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట. ఓన్లీ సాంగ్ పోయినా తర్వాత వాళ్ళు షోకి పిలిచారు, రెగ్యులర్గా 2-3 షోస్కి పిలిచారు. ఓకే మనకి అలా. ఇప్పుడు చాలామంది సింగర్స్ వచ్చేసారు. అవును. సో ఈ వచ్చిన సింగర్స్లో మిమ్మల్ని బాగా ఇంప్రెస్ చేసిన సింగర్ ఎవరు? చాలామంది ఉన్నారు.
ఎవ్రీ టైం అంటే ఒక పాయింట్ ఆఫ్ టైంలో లిప్సికా నాకు చాలా నచ్చింది, ఒక పాయింట్ ఆఫ్ టైంలో మనీషా బాగా నచ్చింది, తర్వాత ఒక పాయింట్ ఆఫ్ టైంలో మంగ్లీ చాలా బాగా నచ్చింది. ఎవరి గొంతు ఇంత బాగుంది అనుకున్నా. తర్వాత రామ్ మిర్యాల, ఆ తర్వాత రోహిత్, ఆ తర్వాత వన్ సింగర్ దట్ అమేజ్డ్ మీ అంటే సాహితీ చాగంటి. ఇంకా అమ్మాయి ఇంటర్నేషనల్ స్టార్ అయిపోతుంది ఫ్యూచర్లో. అంతే అంటారా? సాహితీ చాగంటి ఇస్ దట్ వన్ సింగర్, అసలు అబ్బా అనిపిస్తూ ఉంటుంది నాకు. అది సో ఎండ్ ఆఫ్ డిసెంబర్ ఎండ్కి వచ్చేసాను కాబట్టి 2025లో మీ ప్లేలిస్ట్లో బిగ్గెస్ట్ హిట్, ఎక్కువ సార్లు లూప్లో ప్లే అయిన సాంగ్ ఏంటి? అది ఈ ఇయర్లో కాదు కానీ 2024లో పాడిన పాట 2025లో హిట్ అయింది. అండ్ 25లో కూడా నేను శంబాలా సాంగ్ పాడాను. అది లిరికల్ వీడియోలో గెటప్ వేసుకుని పాడాను అనమాట. ఓకే. సో దానికి చాలా మంచి పేరు వచ్చింది, చాలామంది కాల్స్ చేసి చెప్పారు. అండ్ సినిమాకి కూడా మంచి పేరు వచ్చింది. అండ్ సో ఆ సాంగ్ హాయ్ నాన్న సాంగ్కి ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉందండి. హాయ్ నాన్నలో నేను పాడిన ఒక సాడ్ సాంగ్కి, అంటే నా లైఫ్లో నేను ఒక ఎనర్జెటిక్ నంబర్ గురించి, నా ఎనర్జెటిక్ నంబర్స్ గురించి ఎక్కువ మాట్లాడుకుంటారని అనుకున్నాను. కానీ ఒక నచ్చావులే, ఒక పర్వాలేదు, ఒక జీవనది, తర్వాత మన హాయ్ నాన్నలో చేదు నిజంకి ఇప్పటికీ నాకు స్క్రీన్ షాట్స్ తీసి ఎవ్రీడే మార్నింగ్ ఐ హ్యావ్ టు, నేను లండన్లో ఉంటాను, నేను ట్రైన్ జర్నీ మొత్తం ఇదే పాట వింటూ వెళ్తాను, నేను రాత్రి ఇంటికి వచ్చి పాట వినే పడుకుంటాను, లేకపోతే రోజులో ఒకసారైనా ఈ పాట వింటాను. ఐ కీప్ గెటింగ్ దీస్ మెసేజెస్ అండ్ దట్ ఇంపాక్ట్, అసలు అదొక డిఫరెంట్ ఇంపాక్ట్.